సార్ నువ్వు రావాలా సార్? అన్నా నువ్వు రావాలన్నా, నీ కోసం మేమున్నామన్నా. అన్నా నువ్వు మా కోసం ప్రశ్నించాలన్నా, నువ్వే మాకు పెద్ద దిక్కన్నా అని ఎంతమంది ఎన్ని తీర్ల పిలిచినా అన్న రాలే. ఎన్నడొస్తాడో కూడా చెప్పలే. గడ్డం బాగా పెరిగినాక ఒకసారి, మళ్ళా నున్నగా మూతికినాక ఒక పారి నేనున్నాని కనిపించేటోడు. అసొంటి అన్న పవర్ఫుల్ గుడికోయిండు. దేవుని దర్శనం చేసుకున్నాక అన్నకు ఏం జ్ఞానోదయం అయిందో, మీకు నేనున్నా మీకోసం ప్రశ్నిస్తా అని మళ్ళా జనంలోకి వచ్చిండు. ప్రశ్నిస్తావు అని అన్నావు. ఎప్పుడు ప్రశ్నిస్తావంటే ఇప్పుడు ప్రశ్నిస్తా. ఇప్పుడు ఇక సార్ వచ్చిండు ప్రశ్నిస్తందుకు. తిరుపతిలో గబ్బర్ సింగ్ మీటింగ్ పెడితే ఎంకన్నా దర్శనానికి పోయేటోళ్ళు కూడా ఇటే మరినట్టున్నారు. ఏం ఫ్యాన్స్, ఏం ఫాలోయింగ్, చిన్నగా నడవలే. మీరు ఎంత నిగ్రహంతో ఉంటే నేను మీతో అంతసేపు ఉంటాను. ఉండరు సారు, వాళ్ళు మీ ఫ్యాన్స్. నువ్వు చెప్పేది చెప్పు సారు. సినిమాల్లో 2 గంటల్లో 2.5 గంటల్లో చాలా అద్భుతాలు చెప్పొచ్చు. ఆస్తులు దానం చేయొచ్చు, రౌడీల్ని విలన్ని కొట్టేయచ్చు, హీరోయిన్లతో పాటలు పాడొచ్చు. మరి రాజకీయాలు ఎట్లున్నాయి సారు? మోదీ భజన చేయడానికి దీన్ని భజన సేన చేశాడు అని కొంతమంది అన్నారు. ఇంకొంతమంది నన్ను తెలుగుదేశం తొత్తులాగా ఉన్నాడు అని చెప్పి దాట్లా తిట్టారు. ఇంకొంతమంది నువ్వు గబ్బర్ సింగ్ కాదు, నువ్వు రబ్బర్ సింగ్ అంటారు. అబ్బా, అభిమానుల మొఖాలు ఎట్లా వెలిగిపోతున్నాయో. ప్రత్యేక హోదా మీద ప్రశ్నిస్తలేవని గట్లా అంటున్నారేమో సారు. కంఠాన్ని కత్తికి వెళ్లే పరిస్థితి. అడుగు ముందుకేస్తే మెడ తెగి పడాలి, కానీ కాలైతే వెనక్కి పడదు. ఇక పవన్ అన్న బయలుతుండంటే ఎట్లుంటది? ధూమ్ తడాకే. ఆఖర్లా డైలాగ్ ఇడ్చిండు చూడుర్రి నా సామిరంగా. చంద్రాల్ సార్ షోవులు గిల్లుమని మోడీ సార్ కిన వాడొచ్చు. We will come into your vicinity and we will fight for our rights. जय हिंद. हम जीतने तक लड़ेंगे. This is a message to central government. If you don't give special status, Jai Hind.